నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. చూడండి, పాత నిబంధన కదండి అంటారు కొంతమంది. కొత్త నిబంధన, పాత నిబంధనకు సంబంధించిన చాలా ఉన్నాయి. మీరు చూస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. 14వ అధ్యాయం 21వ వచనం, సామెతల గ్రంథం 14:21. తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయువాడు, బీదలని కటాక్షించేవాడు ధన్యుడు. చూడండి, రెండోదిగా బీదలని కటాక్షించేవాడు యెహోవాకి అప్పిచ్చువాడని కూడా ఉంటుంది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో 15వ అధ్యాయం 7వ వచనంలో, నీ దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. అమ్మో, ఇక్కడ భయం అవుతుంది మీ అందరికీ. మీరందరూ గొప్పోళ్ళు అయిపోవాలా, ఉన్నతంగా వెళ్ళాలా అని చాలా మందికి ఉంటుందండి. నా జీవితంలో చాలా ఒక విషయంలో చాలా మానసికంగా కొద్ది దినాల నుంచి నేను బాధపడుతున్నా. ఉన్నది చెప్తున్నా మీకు. అంటే చాలా చేస్తాం కదా, చేసినప్పుడు చాలా నెగిటివ్ ఫేస్ చేస్తాం. రెండోదిగా అలాంటి వారిని బట్టి ఇంత చేసినా, ఎంత పేదరికంలో ఎంత కూరుకుపోయి పల్లెటూరులో ఒక ఆవులు గేదెలు కాసుకుంటున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఉన్నతంగా చేసి అన్నీ చేసినాక ఆ వ్యక్తి అన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం, లేకపోతే దెబ్బ కొడితే ఎలా ఉంటుందండి? పేద వ్యక్తికి హెల్ప్ చేసి అంతా తీసుకెళ్ళి పైకి పెట్టినాక సింపుల్గా హ్యాండ్ ఇస్తే ఎట్లుంటుంది? అట్లా కొన్ని జరిగినప్పుడు కొద్ది రోజుల నుండి నా హృదయంలో ప్రశ్న, దేవా ఎవరికి ఏం చేయొద్దు, అసలు చెయ్యొద్దు, చేస్తే వేస్ట్ ప్రభా, కృతజ్ఞత లేని మనుషులు. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఏంటంటే, చాలా మట్టుకు నాకిచ్చిన, నా బిడ్డకిచ్చిన గిఫ్ట్స్ అమ్మి కూడా నేను కొన్ని పనులు చేశాను. కొంతమందికి పేదవాళ్ళకి చేయటం మీకు చెప్తున్నా. మా కుటుంబం అంతా చేస్తాం. నా పర్సనల్ లైఫ్లో కూడా నా కంటికి ఏదైనా కనబడి తప్పకుండా నేనైనా, సేవకుడైనా, నా కుటుంబమైనా ఈ విషయంలో మేము స్పందిస్తాం. నేను ముందే చెప్పాను మీకు, మీరు చేయు ప్రయత్నములన్నింటిలో దేవుని ఆశీర్వాదాలు ఉండాలి అంటే. అది ఈరోజు మన మెయిన్ మెసేజ్. చాలామందికి ఉంటుందండి, సంపాదించింది నిలబడాలి, అన్ని విషయాలు ఆశీర్వదించబడాలి అని. కానీ దేవుడు కొన్ని అక్కడ ఫండమెంటల్స్ మనకి ఇస్తున్నాడు. నీ పురములో, నీ చుట్టుపక్కల, నీ సహోదరులలో ఎవరైనా పేదవారు ఉంటే వారి విషయంలో కఠినంగా ఉండకుండా వారికి కరుణించి వారికి సహాయము అందించాలి. మనం చదువుకున్న లేఖనంలో నుంచి మీకు దాని కిందకి వెళ్దాం, కావాలంటే దాని కంటిన్యూషన్ వెళ్దాం. చూడండి, ఎందుకు ఈరోజు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంతగా అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. అమ్మో, కానీ నేను ఈ మెసేజ్ కానీ క్రైస్తవ సమాజం కానీ మీరు సిద్ధపడి వింటే, మీరు దీన్ని ఫాలో అయితే మీ ఆశీర్వాదాన్ని ఆపగలిగే శక్తులు ఈ భూమి మీద లేవు.